ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరు మార్చి డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్గా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై నాంపల్లి టీఎన్జీఓ భవన్లో కృతజ్ఞత సమావేశాన్ని నిర్వహించారు. ఇక ప్రభుత్వం పట్ల ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, కార్మిక ఉపాధ్యాయుల పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ హర్షం ప్రకటించింది. ఇక వైద్య విధాన పరిషత్తో పనిచేసే స్టాఫ్ నర్సులకు ట్యూటర్గా వెళ్లే అవకాశం లభిస్తుందని తెలిపారు. ఇది సంఘాల ఐక్యతకు నిదర్శనమన్నారు. ఇక నిరంతరం కృషి వల్ల ఉద్యోగుల ఆరోగ్య కార్డుల పద్దు కింద జీతాలు తీసుకునే ప్రక్రియ సాధ్యమైందని పేర్కొన్నారు. ఒకటి ఎంప్లాయీస్కి హెల్త్ కార్డ్స్, అదేవిధంగా రెండవది వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తూ 010 కింద తీసుకురావాలనే డిమాండ్లు, రెండు డిమాండ్లపైన క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాటితో పాటుగా కొత్తగా ఉద్యోగులకి ఇన్సూరెన్స్ స్కీమ్ ఒకటి 1.02 crores ఇన్సూరెన్స్ స్కీమ్ వితౌట్ ప్రీమియం, దాంతోపాటుగా 60 సంవత్సరాల లోపున్న ఉద్యోగులందరికీ కూడా 10 లక్షల సాధారణ బీమా కింద సహజ మరణానికి ఒకటి నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. హెల్త్ కార్డ్స్ పైన గతంలో వచ్చిన 186 డిఓలో ఉద్యోగులకి ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ ట్రస్టులో ఉద్యోగ సంఘాలు 6 సంఘాలు, అదేవిధంగా మా యొక్క సీనియర్లైన పెన్షనర్ సంఘాలు 2 సంఘాలు, ఆఫీసర్స్ 8 మంది, ఈ 16 మందికి చైర్మన్గా సిఎస్ గారు వ్యవహరిస్తారని ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది.